బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం రీసెంట్గానే చూసాం ఇద్దరు లీడింగ్ కొరియోగ్రాఫర్ల మధ్యన ఆ వాగ్వాదం. సో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పరస్పరం ఒకరి మీద ఒకరు అరుచుకున్నట్లు ఆ వీడియో అయితే కనిపించింది. సో ఈవెన్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో మార్నింగ్ కట్ చేస్తే ఇది, ఈవినింగ్ కట్ చేస్తే చిరంజీవి గారి దగ్గర వీళ్ళిద్దరు కూర్చుని ఎటువంటి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు, మేమంతా ఒకటే, జస్ట్ ఇవి అసోసియేషన్ విభేదాలు మాత్రమే అని చెప్పి జానీ మాస్టర్ నుంచి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. శేఖర్ మాస్టర్ నుంచి పెద్దగా క్లారిటీ అయితే, అప్డేట్ అయితే ఏది రాలేదు. సో దీని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. అసలు ఎప్పటి నుంచి ఇలాంటి విభేదాలు ఉన్నాయి, యూనియన్లో ఎటువంటి విభేదాలు ఉన్నాయి, సో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనే విషయం మీద మనతో పాటు ఈరోజు కొరియోగ్రాఫర్ కస్తూరి మ్యామ్ ఉన్నారు. డీప్గా మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఏం చెప్తారు స్ట్రైట్గా అడిగితే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది తప్పు, ఎవరి వైపు న్యాయం ఉంది? ఎవరిది తప్పు అంటే అది మనది తప్పు అవుతుంది, బట్ ఎవరి వైపు న్యాయం ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? శేఖర్ మాస్టర్ వర్గం వైపా, జానీ మాస్టర్ వర్గం వైపా? యాక్చువల్లీ మా ప్రెసిడెంట్ సుమలత గారి వైపు న్యాయం ఉంది. సో దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగనే చెప్తాను. ఎందుకంటే జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి అక్కడ ఏ వైరం అయితే అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన గొడవ అయితే అది కాదు, మా అసోసియేషన్ గురించి, కాబట్టి అది నేను సుమలత గారికి సపోర్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు, ఐ మీన్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్, జానీ మాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అసలు ఉండొచ్చా అంత ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్న. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంతకుముందుకు ప్రెసిడెంట్గా చేశారు జానీ మాస్టర్, అయినా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నారు. నేను ఆ పోస్ట్లో ఉంటే నాది 2 years ఉంటే ఇవి చేసి కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే తన వైఫ్ ప్రెసిడెంట్గా ఉన్నా సరే, లేదా ఆ టైంలో ఇంకెవరన్నా ఉన్నా సరే, తను చేయాల్సిన పనులు చేయించాలి అనుకున్నాడు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, అంతే. సో ఇప్పుడు ఏంటి, ఒకేసారి 10 మంది రాజీనామా చేశారంట, రిజైన్ చేశారంట. సో ఇది ఏంటి అంటే, మనకి ఇలాంటి రెసిగ్నేషన్స్ ఎప్పుడు వస్తాయంటే అవతల అవినీతి జరుగుతున్నప్పుడు, లేదు అవతల వాళ్ళని మనం టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళందరూ గుంపు గుత్తగా ఇలా బయటకు వెళ్ళిపోవడం ఇలాంటి జరుగుతుంది. మీరు ఈ 2 కేసెస్లో ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు యాక్చువల్లీ రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్, ముగ్గురు ఉంటారు, ట్రెజరర్. సో ఇప్పుడు ఈ ట్రెజరర్, ఈ సెక్రటరీ ఏం జరిగింది అని చెప్పంటే కొన్ని మిస్యూజ్ అయ్యాయి, ఫండింగ్స్ అనేవి మిస్యూజ్ అయ్యాయి అని చెప్పేసి మా యూనియన్లో ఎవరిదైనా మిస్టేక్స్ ఉంటే సస్పెండ్ చేస్తారు. సో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తే మీరే నన్ను సస్పెండ్ చేస్తారా, మేమే రాజీనామా చేసి పడేస్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసినప్పుడు ఏంటి వాళ్ళ ప్లానింగ్ ఏంటి, నువ్వు మమ్మల్ని ఇలా చేస్తున్నావు కదా, నిన్నే పోస్ట్లో ఉండకుండా చేస్తాము అన్న ఉద్దేశం ఉండొచ్చు. సో వాళ్ళు వేరే ఉద్దేశంతోనే ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించి, ఎందుకంటే కమిటీ మెంబర్స్ మిస్టేక్ ఏం లేదు, కమిటీ మెంబర్స్ తప్పేం లేదు, వీళ్ళ వల్ల వీళ్ళు చెప్పేసి ఈ బాడీని దింపేద్దాం, ఎవరికైనా ఆశ చూపించారేమో, అక్కడ ఇంకొక 2 ఉన్నారు మహిళలు, మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తా అన్నారో, లేకపోతే ఇంకో మీకు పెద్ద పోస్ట్ వస్తుంది అన్నారో, ఏమన్నారో తెలియదు, ఏదో అక్కడ చెప్పేసి మిగతా వాళ్ళతోనే రాజీనామా చేయిస్తే బాడీ డిజాల్వ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెట్టుకోవచ్చు. సో మమ్మల్ని దింపినందుకు మీకు చూపిస్తాము అన్న దాంతో మిగతా వాళ్ళతో రాజీనామా చేయించారు. రాజీనామా చేయించింది ఎప్పుడు, జనరల్ బాడీ మీటింగ్లో అందరి ఆమోదంలోనే. జనరల్ బాడీ మాకు ఏంటంటే జనరల్ బాడీ సుప్రీం మాకు. సో అక్కడే జరిగినప్పుడు రాజీనామా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఆ పోస్ట్లో ఇంకొక మెంబర్స్ పెట్టుకోవాలి కాబట్టి ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు బట్ శేఖర్ మాస్టర్ వైపు ఉన్న వర్గం అంతా చెప్పేది ఏంటంటే, సుమలత గారి ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయి, ఎవరిని సంప్రదించట్లేదు, ఈవెన్ ఫెడరేషన్ కానీ యూనియన్ని కానీ కమిటీ యూనియన్ వీళ్ళెవరిని సంప్రదించకుండా ఆవిడ ఏకపక్షంగా రూల్స్ తీసేసుకుంటున్నారు, ఆవిడ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, ఇది సరికాదు అని చెప్పి వీళ్ళే ఒక అభియోగం ఆమె మీద మోపి చెప్తున్నారు. ఎస్, అది అభియోగమే. ఎందుకంటే నిజంగా అంటే ఏకపక్షం అంటే కొన్ని రూల్స్ మనకి చట్టంలో కానివ్వండి, చట్టంలో కొన్ని సవరణలు ఉంటాయి. ఒకరు గెలిచిన తర్వాత ఇంకొకరు వచ్చిన తర్వాత ఏది బాగుంది, ఏది బాగలేదు, దీనివల్ల ఎవరికి యూజ్ అవుతుంది, ఇప్పుడు మా మెంబర్స్కి అందరికీ బాగుండాలంటే ఏ ప్రాసెస్లో వెళ్తే బాగుంటుంది, నేను వచ్చాక మార్పు కోరుకుంటున్నాను, నేను వచ్చి 10 మందికి మంచి చేయాలనుకుంటున్నప్పుడు కొన్ని తను అనుకోవచ్చు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఫెడరేషన్ విషయానికి వస్తే, ఫెడరేషన్కు ఈ ఫెడరేషన్ మా ఒక్కళ్ళకే కాదండి, 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అన్ని యూనియన్లు స్థాపించలేదు, అన్ని యూనియన్లు కలిసే ఫెడరేషన్ పెట్టుకున్నారు. అందరికీ మనకి ఏంటంటే ఎవరిది వాళ్ళు చెప్పుకోలేము కాబట్టి ఒక ఫెడరేషన్ అంటూ ఉంటే, మనకి ఏదైనా సమస్యలు ఉంటే మన దాంట్లో అవ్వకపోతే
అవ్వకపోతే వెళ్ళి అక్కడ మనం ఏదైనా షార్ట్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు మనకు వాళ్ళు మీకు సాంగ్ ఇస్తామని ఫెడరేషన్ మాకేం చెప్పలేదే, పేమెంట్లు మీ ప్రొడ్యూసర్స్ రాకపోతే మీకు ఇస్తామని చెప్పలేదే, మాకు దేనికి కూడా ఏంటంటే మాకు ఏదైనా మా వల్ల అవ్వకపోతే మీ దగ్గరకు వస్తాం. మా ఫైటర్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, డైరెక్టర్స్ ఎవరిదైనా సరే 24 క్రాఫ్ట్స్లో అందరూ కలిసి పెట్టుకున్నదే ఫెడరేషన్. సో అలాంటప్పుడు ఏంటంటే మాకు ఇదే రాజీనామా గురించి మాట్లాడదాము. గతంలో జానీ మాస్టర్ ఇష్యూ అయిపోయిన తర్వాత వేరే ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగే టైంలో ఒక 10 మంది కమిటీ మెంబర్స్ రాజీనామా చేశారు. రాజీనామా చేసేస్తే ఇక్కడ ఫెడరేషన్కి వెళ్ళి ఇచ్చారనమాట. ఫెడరేషన్కి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏమన్నారు, ఇది మీ యూనియన్లో ఇచ్చుకోండి, రాజీనామాలో మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి యూనియన్లో ఇచ్చుకోండి అక్కడ అని చెప్పానంటే వాళ్ళు వచ్చి యూనియన్లో ఇచ్చారు. యూనియన్లో ఇస్తే 1 డేలోనే యాక్సెప్టేషన్ అయిపోయింది. మాకు జనరల్ బాడీలో పెట్టాలిగా, ఈ 10 మంది ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి అనకుండా అక్కడ ఒక 4 మొత్తం అందరు మళ్ళీ విత్డ్రాల్ చేసుకున్నారు. విత్డ్రాల్ చేసుకుంటే దాంట్లో 4 విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేసి మిగతా 6 మందిని పీకేశారు. ఒక 1 డేలో. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు మా సుమలత వాళ్ళు వచ్చేసరికి ఏమో రూల్స్ వస్తున్నాయి అన్ని, వెళ్ళి అక్కడే ఆమోదించాలి, అక్కడే చేయాలి, అక్కడే కావాలి అంటున్నారు. మరి గతంలో ఏమైంది? 1 ఇయర్ డిఫరెన్స్. 1 ఇయర్లో ఈ 10 మంది రాజీనామా ఎటుపోయింది. 4 ఈ 10 మంది ఒకే రోజు వెనక్కి తీసుకున్నారు. 10 మంది వెనక్కి తీసుకున్నప్పుడు 4 ఎట్లా యాక్సెప్ట్ చేశారు? మీ వాళ్ళు 6 మందిని ఎందుకు పంపించేశారు? సో దీంట్లో రాజకీయాలు మీకు అర్థమవుతున్నాయి కదా. సో అది మాత్రం బయట రానివ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళేమన్నా రాజీనామా వెళ్ళి మేము ఫెడరేషన్లో ఇచ్చాము, మీరేమో ఫెడరేషన్లో ఇవ్వాలి, వాళ్ళేమో వచ్చి ఆఫీస్లో ఇవ్వాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇది కూడా ఫోకస్ చేయాలి కదా బయట. కరెక్ట్. అండ్ స్ట్రైట్ ఇప్పుడు పబ్లిక్ వీడియో క్లియర్గా చూసింది కాబట్టి ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం మ్యామ్. బికాజ్ వీడియో వచ్చే వరకు మాకు ఇలాంటి సమస్య ఉంది, ఏదో అవుతుంది అనేది మాకు తెలియదు. బట్ ఎప్పటి నుంచి నడుస్తుంది అసలు? ఇలా 2 వర్గాల కింద నిజంగా విడిపోయారా? ఈ విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయా? శేఖర్ మాస్టర్ వర్గం అని, జానీ మాస్టర్ వర్గం అని, ఇలా వర్గాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉంది, మామూలుగా ఇంటర్నల్ గా లోపల జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏం జరిగింది అంటే, ఒకరికి ఏమో పదవి కావాలి, ఇంకొకరికి ఏంటంటే ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ దాంట్లో నేను ఒక రేంజ్లో ఉండాలని ఇంకొకరి ప్రాబ్లం. వాళ్ళు బయట రాకుండా శేఖర్ మాస్టర్ ముందుకు తోశారు. వేరే 2 ఉన్నారు వ్యక్తులు, శేఖర్ మాస్టర్ కాదు. ఇక్కడ ఫ్రేమ్ లో శేఖర్ మాస్టర్ హైలైట్ అవుతున్నాడు, శేఖర్ మాస్టర్ చూపిస్తున్నారు, కానీ వెనకాల ఉండే వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు. సో అది శేఖర్ మాస్టర్ వర్గం అయితే కాదు, వర్గం అని కనట్లా, వర్గం అనట్లా, జస్ట్ వ్యక్తి ఒకటే. శేఖర్ మాస్టర్ ఓన్ డిసిషన్ అయితే కాదు, శేఖర్ మాస్టర్ ఇలా చేసే వ్యక్తి కాదు. వాళ్ళ వెనకాల ఎవరైతే ఏమున్నారంటే, ఇప్పుడు మార్కెట్ లో ఉన్నది ఎవరు? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు 2 కళలాగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వైరం పెడితే, వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ప్రాబ్లం తీసుకొస్తే 3వ వాడికి లాభం. వాడేం చేస్తున్నారు, వీళ్ళని ఏదో లేదు మిమ్మల్ని ఇలా అన్నారు వాళ్ళు వెనుక నుంచి చెప్పి ఇప్పుడు చూసిన దానికంటే చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటాయి. ఆ చెప్పుడు మాటలంతా మాస్టర్ మీరెంత, మీరు కాదా, అది కాదా, ఇది కాదా అని చెప్పి వెనక కూర్చొని ఏ నూరి పోస్తున్నారో తెలియదు, కానీ తన ఫ్రేమ్ లో తీసుకొచ్చారు. గొడవలకి రాడు శేఖర్ మాస్టర్, మామూలుగా ఇలాంటి గొడవలకి దీనికి అంత ఇంట్రెస్ట్ చూపించాడు. అందరికి వచ్చిన డౌట్ ఇదే, అంటే సాఫ్ట్ కనిపిస్తారు కదా ఆయన, అంత అగ్రెసివ్ గా వెళ్ళి మీదకి వెళ్ళి మాట్లాడడం ఏంటి? అంత నేర్పుతున్నారు ఇప్పుడు వెనకాల. ఇప్పుడు 3వ వ్యక్తికి ఏం లాభం? వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఆయన సాంగ్స్ చేసుకోవచ్చు కదా, అదొకటి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సుమలతను కూడా దింపేస్తే ఇంకొకరికి పదవి మీద ఉండొచ్చు కదా. సో ఈ ఇద్దరు కలిపి తెలియకుండా ఒక బ్యాచ్ తయారు చేసి చేస్తున్నారు. వాళ్ళకు కూడా అసలు లోపల ఏం జరుగుతుంది అనేది ప్రాబ్లం తెలియదు. బట్ చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంత సాఫ్ట్ పర్సన్ ఇలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈయన సహనం కోల్పోయాడు, అంటే ఆపోజిట్ లో ఏదో అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది. తనకి ఏదో బ్యాక్గ్రౌండ్, నాకైతే గట్టి నమ్మకం ఏంటంటే ఎవరో ఏదో చెప్పి తనని తోస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ ఫేడ్ అవుట్ అయిపోతే వాళ్ళు రావచ్చు అన్న స్వార్థం అయితే వాళ్ళకు ఉంది ఖచ్చితంగా. ఓకే. అండ్ ఇప్పుడు నిన్న బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ అయినప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పారండి, ఏంటంటే ఆటా సందీప్కి కార్డు ఇవ్వడం వల్ల శేఖర్ మాస్టర్ ఇటువైపు ఉన్న కొంతమందికి నచ్చలేదు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, అదే మెయిన్ రీజన్ అని ఆయన అయితే చెప్తున్నారు. అది ఏమన్నా రీజన్ అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? రీజన్ అయ్యి ఉండొచ్చు, అది ఎందుకంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇక్కడ శేఖర్ లేడు, వేరే వ్యక్తి ఉన్నారు. నేను చెప్తుంది అదే, శేఖర్ని ఫోకస్ చేస్తున్నారు కానీ ఎవరికి ఇచ్చినా ఎవరికి అయిపోయినా ఇప్పుడు కొత్త నీరు పాత నీరు అని చెప్పేసి అని వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఉండొచ్చు మేబీ, తను చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. సో ఇప్పుడు సుమలత గారి గురించి అందరం మాట్లాడుకుంటున్నాం, అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, అది నెగిటివ్ పాజిటివ్ అనేది తెలియట్లేదు. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి ప్రస్తుతం, చూసే వాళ్ళకి అందరికీ నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఆవిడ ఏ అంశాలు లేవనెత్తారు? అసలు ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి? అసలు యాక్చువల్లీ మాకు కొంతమంది సభ్యులకు వెళ్ళాల్సిన పేమెంట్స్లో మిస్యూజ్ అవుతుంది. ఆవిడ ఏంటంటే నేను రూపాయి పేమెంట్ తీసుకోకుండా చేస్తుంది. తను
మిగతా వాళ్ళందరూ మేమందరం డాన్సర్కి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ మాస్టర్ కానీ మేము కానీ అందరూ కూడా డాన్సర్కి వచ్చిన వాళ్ళమే. మా ప్రాబ్లం మాకు తెలుసు. పేమెంట్లు కట్ చేసుకొని ఇస్తే ఎలా ఉంటుంది, ఆపేసి ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మాకు తెలుసు. సో వీళ్ళ కష్టం వీళ్ళకి వెళ్ళాలి అనే దాని మీద అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఫైట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఆ అమ్మాయి ఒక నలుగురిని పాయింట్అవుట్ చేసింది అనుకోండి, నలుగురు ప్రాబ్లం చేశారని. వాళ్ళకంటూ ఒక ఇద్దరు వాళ్ళ వెల్ఫిషర్స్ ఉంటారు. మనిషికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వేసుకునేసరికి వాళ్ళ టీం పెద్దగా అయిపోయింది. నాకు ఇట్లయితే నువ్వు రారా సపోర్ట్కి, అమ్మాయి నాకు ఇట్లయితే రా సపోర్ట్కి రా అని చెప్పేసి అంటే ఆ టీం అంతా అట్లా అయ్యి వాంటెడ్లీ బురద చల్లుతున్నారు. కానీ పోనీ ఆమె ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం ఏంటి అది చెప్పాలి కదా. ఇప్పుడు మొన్న ఒకటండి మేము మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, సడన్గా వచ్చేసి పేపర్స్ చూపిస్తున్నారు అక్కడ ఇద్దరు అమ్మాయిలు. పేపర్స్ చూపిస్తుంటే అదేదో ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు అక్కడ మాకు వీళ్ళు ఏముంది దాంట్లో, మేము రాజీనామా చేశాము, ఇంటూ మార్క్ ఉంది దాంట్లో. ఇంటూ మార్క్ ఏంటంటే ఫెడరేషన్ వాళ్ళు ఒప్పుకోలేదు అని ఇంటూ మార్క్ ఉన్న పేపర్ చూపిస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్తే ఇప్పుడు ఈ 10 మంది వెళ్ళిన పిల్లలకేమో వెళ్ళి యూనియన్లో రాజీనామా సబ్మిట్ చేయండి, మాకు సంబంధం లేదు అన్న ఫెడరేషన్ వీళ్ళది ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది మా క్వశ్చన్. అందరికి ఒకలాగే ఉండాలి రూల్ అనేది. ఇప్పుడు ఈ ఫెడరేషన్ వీళ్ళనేమో ఇక్కడ పంపించేసి వాళ్ళది ఎట్లా ఇంటూ మార్క్ కొట్టింది. ఇప్పుడు ఇక్కడ మాకు సుప్రీం వచ్చి జనరల్ బాడీలో అందరూ ఆమోదించేశారు. సో అట్లా అయిపోయినప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలక్షన్ కావాలా వద్దా అనుకుంటే కొంతమంది భయపడతారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంకొకటి చెప్పాలి, మా యూనియన్లో డాన్సర్స్ అందరూ కూడా భయంతోనే వర్క్ చేస్తారు. ఎందుకంటే ఈ మాస్టర్తో మాట్లాడితే ఆ మాస్టర్ వర్క్ ఇవ్వడేమో, ఆ మాస్టర్తో మాట్లాడితే ఈ మాస్టర్ వర్క్ ఇవ్వడేమో. సో ఇలా భయభ్రాంతులతో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే జాలేస్తుంది. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, నాన్న ఎవరైనా సరే మీరు డాన్స్ బాగా చేస్తే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా డాన్స్ చేస్తే ఖచ్చితంగా ఏ మాస్టర్ అయినా తీసుకుంటాడు. మీరు పనిని నమ్ముకోండి, మీ వర్క్ని మీరు నమ్ముకోండి. ఇవాళ ఈ మాస్టర్ ఇంకొక మాస్టర్ ఇంకొకరు రావచ్చు. బట్ అంతేగాని ఈ మాస్టర్ నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, మీకేం కావాలో హక్కులు కొట్లాడుకొని ఫైట్ చేసుకోండి. ఇప్పుడు సుమలత ఏమంటుంది, నాతో పని చేయించుకోండి, నేను పని చేయడం కోసమే ఉన్నాను, నేను మీకు చేస్తానికే వర్క్ చేస్తానికే ఉన్నాను, నాతో చేయించుకోండి అంటుంది. ఇంకేం కావాలండి? ఇప్పుడు చెప్తుంది ప్రెసిడెంట్ ఏమంటుంది, మీ సమస్య నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను, చేయదగినైతే నేను చేస్తాను అని చెప్పి అంత ఓపెన్గా చెప్పినప్పుడు పోనీ ఆ అమ్మాయిది ఏమన్నా అమౌంట్ తీసుకుందా, ఏమన్నా లాస్ చేసిందా, యూనియన్కి యూనియన్కి ఏం లాస్ అయింది ఆమె వల్ల? ఇప్పుడు మీరు కదా బయటకు వచ్చి మీడియాకి చెప్పుకుంటూ బయటకు వచ్చి అరుచుకుంటూ పరువు తీస్తుంది మీరు. అది కూర్చొని మాట్లాడుకునే సమస్యలే, కూర్చొని మాట్లాడాల్సిందే. తర్వాత ఆ రోజు ఎప్పుడైతే ప్రెస్ మీట్ వచ్చిందో అదే రోజు వచ్చేసి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అక్కడ మాట్లాడించడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ చేసిన ఏదైతే అమౌంట్ మిస్యూజ్ ఉందో ఆ టాపిక్ బయటికి వెళ్ళిపోవాలి అని ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ అసలు ఆల్రెడీ కేసు వేశారు, కోర్టులో కేసు నడుస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడకూడదుగా. చట్టం అంటే నమ్మకం లేదా నీకు? అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టావు? చట్టం అంటే నమ్మకం ఉండే కదా. అప్పుడు తను జైలు కూడా వెళ్ళొచ్చాడు కదా, శిక్ష అయితే ఉంది కదా, తను వెళ్ళొచ్చాడు. అది ఏంటని ఇంకా లేదు, అక్కడ ప్రూవ్ అవ్వలేదు. అవునా కాదా అని కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు బయటకు వచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చి అరుస్తూ ఉంటే నీకు ఏం న్యాయం జరుగుతుంది? కోర్టు అలాంటి ఆంక్షలు ఏం పెట్టదండి, బయటకు వచ్చి మాట్లాడొద్దు, కోర్టు పెడుతుంది, ఖచ్చితంగా పెడుతుంది. మరి అమ్మాయికి ఎవరు అలా మోటివేట్ చేస్తున్నారో, ఎవరు తోస్తున్నారో, ఎవరు ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయిని వాడుతున్నారు. డే 1 నుంచి అదే చెప్తున్నాను, ఆ అమ్మాయిని వాడుతున్నారు. ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, తెలియట్లేదు ఆ అమ్మాయికి. మా వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడే భజన, ఇక్కడ ఉంటే ఇక్కడే భజన. ఓపెన్ గా చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ మాస్టర్ వర్క్ ఇస్తే ఈ మాస్టర్ మంచోడు దేవుడు, లేదు ఆయన ఒక 2 నెలలు వర్క్ లేదు, అసలు అవసరం లేదు అబ్బా ఈ మాస్టర్ దేవుడు, ఇలా మాట్లాడేవాళ్ళు. ఎదురుగా ఉంటే ప్రోత్సహిస్తారు. మొన్నటిదాకా ఈ అమ్మాయి పక్కన ఉన్నవాళ్లేగా ఇప్పుడు నీ పక్కన చేరారు, రేపు నీ పక్కన నుంచి ఇంకో పక్కన చేరతారు. సో ఇక్కడ కూడా టాపిక్ డైవర్ట్ చేస్తానికి కూడా మళ్ళీ ఆమెను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. సో ఇది వాంటెడ్లీ, ఇది కావాలని వీళ్ళ మీద బురద జల్లడము, వీళ్ళని పోస్ట్లో ఉంచకుండా చేయడము, అసలు యాక్చువల్ తెలుగు ఇండస్ట్రీలోనే ఉండకుండా చేయాలి అనేది గట్టిగా నిర్ణయించుకొని చేస్తున్న ఇవన్నీ పన్నాగాలు. సో ఇప్పుడు అసోసియేషన్ గొడవలో కొంచెం వీళ్ళ వైపు ఇంకా జానీ మాస్టర్ని కార్నర్ చేయడానికి ఆవిడని వాడుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం? కనిపిస్తుంది, ఎవరికైనా కనిపిస్తుంది. మనకన్నా ఇంకా ఆడియన్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఆవిడ స్వచ్ఛందంగా బయట నుంచి వచ్చి ఉండొచ్చేమో కదా అనేది నా అభిప్రాయం. అంటే ఇంత టైం ఉంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైంది? ఇప్పుడు కేసు జరిగి 1 year అయింది కదా, 1 year లో రావచ్చు కదా, పోనీ ఈ గొడవ అయిపోయినాక రావచ్చు కదా, గొడవ కంటే ఒక రోజు ముందే రావచ్చు కదా. సో ఇవన్నీ ప్లాన్ పకడ్బందీగా అదే రోజు ప్రెస్ మీట్ రోజే వచ్చి అంటే అంతమంది వస్తారు కదా, అంతమందిలో మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా వచ్చేసి పేపర్ చూపిస్తున్నారు, కరెక్టే. ఆ పేపర్లో ఏముంది చెప్పాలి కదా, చదవాలి కదా పేపర్లో ఏముంది అని. సో ఇది వాంటెడ్లీ కార్నర్ చేస్తున్నారు అంతే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని కార్నర్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా మాట్లాడితే 18 లక్షలు పెద్దగా పేమెంట్లోంచి ఇన్సూరెన్స్కి ఇచ్చారు. ఇన్సూరెన్స్కి ఇస్తే దానికి కూడా వంకనే. అంటే ఇప్పుడు మాస్టర్ ఎలా చేసినా వంకనే. మాస్టర్ కూర్చుంటే ఇలా కూర్చోకూడదు, ఇలా లేవాలి, అలా ఉండకూడదు కదా, ఇలా నడవాలి కదా. సో ఇంత అంటే ఒక మనిషి మీద ఇంకెంత సాధిస్తారు, ఇంకెంత అది చేస్తారు చెప్పండి.
దాని గురించి కూడా మళ్ళీ వీడియోలు దాంట్లోంచి బయటకు వచ్చేసి ఆ 18 లక్షల గురించి కూడా ఏదో మొన్న చూశాను ఒక దాంట్లో, ఆయన దగ్గర ఉన్నాయో లేవో డబ్బులు, మరి 18 లక్షలు ఇచ్చేస్తే ఎట్లా. సో ఇట్లాంటి ఒక రకమైన మాటలు తెలుస్తోంది కదా ఎంత కక్ష సాధింపులు ఉన్నాయి అని చెప్పి. యాక్చువల్లీ 2024లో జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన్ని పక్కకి తప్పించారు. ఇది తెలుసు, ఆయన అప్పుడు దాన్ని వ్యతిరేకించారు జానీ మాస్టర్. బట్ తర్వాత మళ్ళీ సుమలత గారు 2025లో గెలిచారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే ఆయన విభేదించడం, ఆయన వ్యతిరేకించడం ఇదంతా కరెక్ట్. ఆ టైంలో వేరే ఇన్సిడెంట్స్ వల్ల పాపం ప్రెసిడెన్షియల్ నుంచి తీసేయడం ఇదంతా జరిగింది. సో జానీ మాస్టర్ ఎట్టకేలకు మళ్ళీ ఆ పవర్ని ఆయన వైఫ్ రూపంలో తెచ్చుకుని చేతిలో పెట్టుకున్నారు అనేది ఒక కమెంట్. వైఫ్ రూపంలో అంటే కాదండి, ఓట్లు ఎలా వేస్తారు అందరూ? అది కరెక్ట్. ఇప్పుడు ఓటింగ్ వేస్తారు కదా భయపెట్టేసి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఎవరికి ఎవరు ఓటేస్తున్నావని చూడరుగా. ఇప్పుడు అనుకోవచ్చు కొంతమంది ఎలక్షన్లో ఎవరైనా కామన్ గా వచ్చే టాప్ ఏమంటుందంటే తినిపిస్తారు, తాగిపిస్తారు, డబ్బులు పంచుకుంటారు, వేసుకుంటారు అని చెప్పేసి అని మాట్లాడతారు. అక్కడ పోయి నువ్వు ఎవరు గుద్దుతున్నావు అయితే ఎవరు చూడడు కదా, అప్పుడు నీకు నచ్చిన వాళ్ళకే వేసుకోవచ్చు కదా. మరి అంత కేసు జరుగుతున్న ఇష్యూలో ఇప్పుడు ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆ అమ్మాయి, శేఖర్ మాస్టర్, మిగతా మొత్తం మాస్టర్స్ అంతా ఒకవైపు నిలబడ్డారు. ఇంతమంది మాస్టర్స్ నిలబడ్డప్పుడు అమ్మ మాకు వర్క్ పోతుందేమో, ఇంతమంది మాస్టర్ ఒకవైపు ఉన్నారు, జానీ మాస్టర్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. సో అట్లా అనుకోని లోపల సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వేసుకోవచ్చు కదా. సో ఎందుకు గెలిచింది ఆ అమ్మాయి? ఇప్పుడు నేను ప్రతిసారి ఒకటే అడుగుతానండి, ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు కదా, మాస్టర్ చేసిన తప్పేంటి? ఒకటి, మాస్టర్ చేసిన తప్పేంటి? ఇప్పుడు అమౌంట్ తీసుకున్నాడా, యూనియన్ లో ఏమైనా ₹1 తీసుకున్నాడా అనేది నాది ఒకటి పాయింట్. ఈ అమ్మాయి ఏమైనా ₹1 తీసుకుందా అనేది నాకు ఒక పాయింట్. అతను శాలరీ తీసుకోవాలి, ఇతను ఈవిడ శాలరీ తీసుకోవట్లేదు, అందరికి సర్వీస్ చేస్తాను వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి పబ్లిక్ సర్వీస్ చేయడం అనే పిచ్చి ఒకటి ఉంది. నిజంగా అంటున్నాను, ఈ పిచ్చి కనుక వాళ్ళు లేకపోతే కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా వాళ్ళు బతకొచ్చు. వాళ్ళకి అవసరం లేదు అమ్మాయి డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, మాస్టర్ చేసుకుని చాలా అసలు అమ్మాయికి యూనియన్ లో వచ్చి ఇంతమందితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరు నోటికి వస్తే ఇదంతా ఇంత కర్మ ఆ పిల్లకి అవసరం లేదు కదా. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇది మా ఇల్లు, మా సంస్థ, మేమందరికీ హెల్ప్ చేయాలని దూరంతో వాళ్ళు వచ్చినందుకు మిగతా వాళ్ళందరికీ ఏమో వేరేలాగా ఉంది. ఇప్పుడు పట్టుకోండి, పలానా చోట మీరు డబ్బులు తిన్నారని పట్టుకోండి, ఈ అమ్మాయి ఈ చోట మోసం చేసిందని పట్టుకోండి. అవన్నీ కాకుండా 2 ఎలిగేషన్స్ తీసుకొస్తారు. ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు వెనకాల సపోర్ట్ చూసుకొని ఎగురుతున్నారు, పవన్ కళ్యాణ్ చూసి చేస్తున్నారు అని అంటే, పవన్ కళ్యాణ్కి మీరు చేసే దొంగతనాలకి ఏంటండి అక్కడ సంబంధం? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా డాన్సర్స్కి ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పాడా? పవన్ కళ్యాణ్ వచ్చేసి యూనియన్లో ఇవన్నీ అంటే ఎంత చిల్లరగా ఉన్నాయంటే వాంటెడ్లీ మళ్ళీ ఆయన పేరు వాడతారు, పవన్ కళ్యాణ్ పేరు వాడేసి ఆయన చూసుకొని ఈయన చేస్తున్నారు. ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, బాంబే డాన్సర్స్ వాడతారు, మా పొట్ట కొడుతున్నాడు జానీ మాస్టర్, తర్వాత మాకు వర్క్ ఇవ్వట్లేదు, బాంబే వాళ్ళని తీసుకొని వస్తున్నారు అంటే, ప్రొడ్యూసర్ ఎవరిని చెప్తే మేము వాళ్ళని తెచ్చుకోవాలి. కొరియోగ్రాఫర్ ఏంటంటే నాకు సాంగ్ అందంగా ఉండాలి, అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు, రేపు డబ్బులు రాకపోతే మీరు ఇస్తారా? డబ్బులు ఇవ్వరే కదా. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొరియోగ్రాఫర్ ఆలోచించుకోవాలి, కొరియోగ్రాఫర్ సాంగ్ అందంగా ఉంటేనే ఆయనకు వర్క్ వస్తుంది, లేకపోతే వర్క్ రాదు. సో ఇది ఎవరు అది దాని గురించి గుర్తించరు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది డాన్సర్స్ అరుస్తున్నారు కదా, ఏ డాన్సర్ అయినా తీసుకొచ్చి మాస్టర్కి వర్క్ ఇస్తారా? డాన్సర్ వెళ్ళి మాస్టర్కి సాంగ్ తీసుకొచ్చి ఇస్తుందా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఒకటే వాళ్ళని సూటిగా అడుగుతున్నాను, మాస్టర్ బాంబే వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ వాళ్ళు పొట్ట కొడుతున్నారు అని అంటే, యూనియన్ మొత్తంలో 100 మాస్టర్లకి పైన ఉన్నారు, ఒక్క జానీ మాస్టర్ వెనకాల ఎందుకు పడుతున్నారు? మిగతా మాస్టర్స్ వర్క్ ఇవ్వట్లేదా? మిగతా మాస్టర్స్ దగ్గర మీరు వర్క్ చేసుకోవట్లేదా? వర్క్ చేస్తున్నారు కదా. 100 మంది ఎక్కడ, ఒక్కడెక్కడండి? ఇప్పుడు ఈయన ఇస్తాడు ఇవ్వడు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి ఉంది, మనం ఎవరిని పిలుస్తామో మన ఇష్టం, అది మన నచ్చిన వాళ్ళని పిలుస్తామో నచ్చిన పిల్లవో, మనకు అవసరం ఉంది పిలుస్తామో లేదా, అది మనకి ఇష్టం. ఈయన కష్టపడి సాంగ్ తెచ్చుకుంటున్నాడు, ఈయన కష్టపడి కొరియోగ్రఫీ చేసుకుంటున్నప్పుడు ఎవరిని పెట్టుకోవద్దు అన్నది మాస్టర్ ఇష్టమే. అంటే ఇప్పుడు రూల్ ఉన్నట్టుంది కదండి, 70% లోకల్ డాన్సర్లు ఉండాలి అని. అవునండి, ఇప్పుడు రూల్ ఉంది కరెక్టే. ప్రొడ్యూసర్ ఏమంటాడు, నాకు హీలే కావాలి అంటాడు, అప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి వచ్చే డాన్సర్స్కి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు రూల్ ఏంటి అంటే, ఖచ్చితంగా పడితే మాస్టర్ పెట్టుకుంటాడు. కానీ ఈ 100 మంది మాస్టర్ని వదిలేసి జానీ మాస్టర్ వెనకాల ఎందుకు పడుతున్నారు? అసలు బాంబే డాన్సర్లు కావాలని ప్రొడ్యూసర్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేది మీకు ఏమైనా ఆలోచన ఉందా? అంటే మన వాళ్ళు ఏమైనా ఒకవేళ ఫెయిర్గా కనిపించడం వల్ల, మన వాళ్ళు కొంచెం మాస్గా, కొంచెం లోకల్ గైస్లా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం ఫెయిర్గా కనిపిస్తూ ఉంటారు, ఈవెన్ ఫారినర్స్లా కూడా వాళ్ళని రెడీ చేయొచ్చు. అది మెయిన్ పాయింట్ అంటారా? ఎందుకు అసలు బాంబే డాన్సర్లు ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ప్రేక్షకుడు డబ్బులు పెట్టి సినిమాకి వచ్చి చూడడమే ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కానీ ప్రేక్షకుడు ఎవరు వచ్చి మనకి సేవా సంస్థకి ఏం రావట్లేదు, ఆయన ట్రస్ట్ డొనేట్ చేస్తానికి ఏ ప్రేక్షకుడు రాడు. ఇప్పుడు సినిమా ఇప్పుడు అందరికీ డబ్బులు వస్తాయండి, కెమెరామెన్కి వస్తాయి, డైరెక్టర్కి వస్తాయి, హీరోకి వస్తాయి, అందరికీ వస్తాయి, డాన్సర్స్కి వస్తాయి, జూనియర్ ఆర్టిస్ట్లకు డబ్బులు వచ్చేస్తాయి. ప్రొడ్యూసర్కి ఎట్లా వస్తాయి?
సినిమా ఆడితేనేగా ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేది. సో ఇప్పుడు అందరికీ లాస్ అయ్యేది బాగుపడేది ఏదున్నా కూడా ప్రొడ్యూసర్ ఒకడే. ఇంత భారం ఆయన ఉన్నప్పుడు ఆయన ఆలోచించు, ఆయన సినిమా ఆయన డబ్బులు పెట్టుకుంటున్నాడు, ఆయన ఇష్టం, అది ఆయన చాయిస్. ఎవరిని పెట్టుకొని, ఇంకో రూల్ కూడా ఉంది తెలుసా అండి ప్రొడ్యూసర్స్కి, ఎవరినైనా పెట్టి మా మెంబర్స్నే తీసుకోవాల్సినది ఏం లేదు, ఎవరైనా పెట్టుకుని ఆడించుకోవచ్చు, ఆ రూల్ కూడా ఉంది. కానీ అట్లా కూడా కాకుండా మేమేం చేస్తున్నాం, ఎవరు రానివ్వట్లేదు, బయట వాళ్ళు ఎవరు వద్దు, మా సంస్థలో ఉన్నారండి, యూనియన్ నమ్ముకొని ఉన్నారు, ఎప్పటి నుంచో మేము కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ అని మా యూనియన్ వాళ్ళకే వర్క్ తీసుకొస్తున్నప్పుడు 100 మంది మాస్టర్ వదిలేసి ఈయన ఒక్కైనా పట్టుకొని బాంబే వాళ్ళని వాడుతున్నారు, బాంబే వాళ్ళని వాడుతున్నారు అని అంటే, శేఖర్ మాస్టర్ ఉన్నాడు, గణేష్ మాస్టర్ ఉన్నాడు, భాను మాస్టర్ ఉన్నాడు, రఘు మాస్టర్ ఉన్నారు, ఎంతమంది మాస్టర్స్ మీకు వర్క్ ఇస్తున్నారు కదా, ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పర్సంటేజ్ అవి అని చెప్పేసి మాట్లాడతారు. అది ఆయన కష్టం, అది ఆయన కష్టం, ఆయన సాంగ్ తెచ్చుకున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అడిగారు సన్నగా ఇట్లా ఎందుకంటే, ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు అనుకోండి, హీరో ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ఇలా ఈ హైట్, ఈ పర్సనాలిటీ, వీళ్ళందరి ముందు అందంగా ఉండే వాళ్ళని చూస్తామా, లేకపోతే మనము వేరే అంటే నేను అందం మీన్స్ అది తప్పుగా తీసుకోవద్దు, మనం చూసేప్పుడు గుడ్ లుకింగ్ చూస్తాం. సో అట్లాంటప్పుడు వేరే సాంగ్లలో కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు పల్లెటూరు సాంగ్స్ వేరే ఏమన్నా ఉంటుంది, అలాంటప్పుడు మీ మోడల్స్ తీసుకొచ్చి పెడితే సెట్ అవ్వదుగా. సో దేని ప్యాటర్న్ దానికి ఉంటుంది. ఇప్పుడు కాబట్టి ఏంటంటే శేఖర్ మాస్టర్ వాడవచ్చు, అందరూ వాడుతున్నారు, బాంబే వాళ్ళని వాడుతున్నారు, ఎవరంటే ఇప్పుడు ఎవరు అవసరం ఉంటే ఆ సాంగ్, చిన్న చిన్న పిల్లలు అవసరం ఉంటే వాళ్ళని పెట్టుకుంటారు, క్లాసికల్ డాన్సెస్ అవసరం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అందరూ వాడుతున్నారని మీ అభిప్రాయం. మరి జానీ మాస్టర్ అదే చెప్పబోతున్నాను నేను. అందరి సాంగ్ లో అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, అన్ని దాంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నిజంగానే అనుకుంటే షోస్ కూడా చేస్తుంటారు బయట, మరి షోస్లో అవసరం ఉన్నప్పుడు మనం ఆ గర్ల్స్ని తీసుకోవచ్చుగా, ఏదైనా వర్కే కదా, డాన్స్ చేస్తానికే మనం ఉన్నాం కదా, ఆల్బమ్ సాంగ్ ఉన్నా పోయే వాళ్ళు ఉన్నాము, ఏ సాంగ్ ఉన్నా చేసే వాళ్ళు ఉన్నాము. అలాంటప్పుడు బయట షోస్ జరుగుతున్నాయి కదా, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, మరి దాంట్లో కూడా ఫైట్ చేయండి మీరు, దాంట్లో కూడా మా మాస్టర్సే కదా చేసేది, మాస్టర్ మీకు షోస్ కూడా సేమ్ పేమెంటే ఇచ్చేది మనకి. సో అలాంటప్పుడు అక్కడ కూడా ఫైట్ చేయొచ్చు కదా. ఈయన ఒక్కరిని ఎందుకు రౌండప్ చేస్తున్నారు, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఉండకూడదు అంతే. ఇప్పుడు కొంతమందికి యాటిట్యూడ్ అంటారు, అది వాళ్ళని నేనేమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. అంటే పెద్ద సినిమా గురించి కూడా ఈ కమెంట్స్ విన్నాం మ్యామ్ మేము, జానీ మాస్టర్ మీద వచ్చిన కమెంట్స్. ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు మహేష్ బాబు గారి పక్కనో లేకపోతే ఒక క్లాసీ సినిమాలోనో, ఒక మంచి లవ్ స్టోరీలోనో, మంచి లొకేషన్స్లోనో ఇలాంటి అభియోగాలు వస్తే ఒప్పుకోవచ్చు. పెద్ద అనేది రా అండ్ రస్టిక్ సినిమా, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉన్న సినిమా, దట్టు పీరియాడికల్ డ్రామా. సో దీనికి కూడా బాంబే డాన్సర్ని అడుగుతారా అనేది క్వశ్చన్. రిక్వైర్మెంట్ ఉంటుందండి ప్రొడ్యూసర్ గారిది ఖచ్చితంగా, డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్తారు, మేము సాంగ్ ఇలా అనుకుంటున్నాం, మాకు వీళ్ళు కావాలి అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఈ పాయింట్లో మాట్లాడితే మాకు మొత్తం 500 మంది 600 మంది ఉన్నారు మొత్తం కంప్లీట్గా, దాంట్లో 100-150 మంది మాస్టర్స్ని పక్కన పడేసేయండి. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళు చేతి మీద లెక్క పెట్టవచ్చు 10 మంది ఉంటారు, మిగతా వాళ్ళు 100 మంది పక్కన పెట్టేస్తే మిగతా 500 మంది 450 మంది ఉంటారు. దాంట్లో గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది. ఇంకొక మాస్టర్కి బిజీ సాంగ్ వస్తే ఆయనకు 150 మంది డాన్సర్లు వెళ్ళిపోయినారు, అక్కడ మిగిలింది ఎంతమంది, మరి మనకు సరిపోయినప్పుడు పిలుచుకొని చేసుకోవాలా వద్దా. సో ఎందుకంటే కరెక్ట్గా మనకి మన దృష్టిలో వాళ్ళు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏది చేసినా మనకి కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తుంటే ఏది చేసినా బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వేరే విషయం కూడా గమనించాలి ఏంటంటే, నేను డాన్సర్గా ఉన్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ మాస్టర్ వర్క్ ఇస్తే వాళ్ళే దేవుడు అని భజన చేస్తారు, ఆ మాస్టర్ పక్కకి వెళ్ళిపోగానే ఇంకొక మాస్టర్ని భజన చేస్తుంటారు. సో కాబట్టి అంటే వీళ్ళని కూడా ఎవరిని కూడా సరే మాస్టర్స్ అయినా దృష్టిలో పెట్టుకోవాలి, డాన్సర్స్ అయినా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి డాన్సర్లు కూడా మనం ఒకరి పక్షం ఉంటే మనం అన్యాయం అయిపోతాం, మనం బ్రతుకు తెరివింకితే భజన చేసుకునే బ్రతకాలి భట్టరాజుల్లాగా అని ఫీల్ అవుతున్నారేమో కదా. అదే అంతే అంటున్నా నేను, అలా ఎందుకంటున్నా నేను, అలా ఎందుకు అంటే వీళ్ళ వల్ల అవుతుంది కదా, పై వాళ్ళ కార్యవర్గం వల్లే అవుతుంది కదా, మేనేజ్మెంట్ వల్ల అవుతుంది కదా. మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుంది, మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుంది ఒకసారి అంటే ఎవరికి వాళ్ళకి విభేదాలు, ఒక గ్రూప్ లోకి వెళ్తే ఇంకో గ్రూప్ కి పడదు, సో ఇక్కడ అవకాశాలు కోల్పోతాం, సో ఇటువైపు వెళ్తే ఇటువైపు అవకాశాలు కోల్పోతాం. సో అందుకని ఏంటంటే ఇంకా మన బ్రతుకు తెరువు తప్పదు, మనం ఎక్కడ ఉంటే అక్కడ భజన చేద్దాం. అలాంటప్పుడు ఏదో ఒక వైపు ఉండండి, లేదు 2 వైపులు ఉన్నప్పుడు సార్ మేము ఎక్కడొస్తే అక్కడ చేతులు కొడతామని అలానే ఒప్పుకోండి. అంతేగాని మీకు రైట్స్ లేవు, అనడానికి రైట్స్ లేవు. మీరు గొప్పోలు సార్, మీరు దేవుడు సార్, మీరు లేకపోతే మాకు జీవితమే లేసారని చెప్పుకోండి, కానీ పక్కోడు మంచోడు కాదని చెప్పొద్దు. ఓకే, నెగిటివిటీ చెప్పొద్దు అంటున్నారు, ఎక్కడన్నా భజన చేసుకోవచ్చు కానీ చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి మీరు, అది మీ ఇష్టం, మీ హక్కు, అది నేనెవరు చెప్పడానికి. బట్ ఏమంటున్నాడు, తప్పు అన్నప్పుడు అది ఏ విధంగా తప్పో చెప్పు, నిదానంగా మాట్లాడు, పొలైట్గా మాట్లాడు. అరిచేస్తే నిజమైపోదు. ఇప్పుడు ఏదో అమాయకంగా ఉన్నంత మాత్రాన ఆయన ఏమి రాజు అయిపోడండి, అరిసినంత మాత్రం దొంగ అయిపోడు. ఇప్పుడు నిజంగా ఏమైనా మాట్లాడుతూ జైలు విషయం మాట్లాడుతూ, జైల్లో వెళ్ళిన వాళ్ళందరూ దొంగలు కాదు, బయట ఉన్న వాళ్ళందరూ దొరలు కాదు.
సో ఏంటంటే ఎవరికి ఉండాల్సినవి వాళ్ళకు ఉంటాయి. ఎవరిది ఓపెన్ అయితే కానీ, ఎవరు టైం వస్తే బయటపడితే కానీ, ఎవడు రాజు ఎవడో మంత్రి ఎవడో తెలుస్తుంది తర్వాత. సో అట్లా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మా వాళ్ళు పెట్టుకున్న చిచ్చు తప్పితే ఆ ఇద్దరు కొరియోగ్రాఫర్స్కి అయితే ఏమీ లేదని. మీరు ఒక మాట అన్నారు జానీ మాస్టర్ అండ్ సుమలత గారి గురించి మాట్లాడుతూ, వాళ్ళకి పిచ్చి ఇదేదో చెయ్యాలి, ఏదో సేవ చేయాలని ఒక పిచ్చి వల్ల ఇదంతా అవుతుంది అని అన్నారు. నిజంగా వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ కొరియోగ్రఫీ డాన్స్ దాన్ని చూసుకుని హ్యాపీగా బ్రతకొచ్చు, ఇవన్నీ అనవసరమైన ఇష్యూస్లో అన్నింటిలోకి వస్తున్నారని ఒక మాట అన్నారు. ఇటువైపు శేఖర్ మాస్టర్ కూడా సేమ్, ఆయనకి ఖాళీ ఉండట్లేదు, ఒకవైపు షోస్ చేసుకుంటున్నారు. సో అలాంటి వ్యక్తి మరి ఎందుకు వస్తున్నారు? ఆయనకి ఏం పిచ్చి ఉందని ఆయన ఎందుకు వస్తున్నారని వాళ్ళు అవుతున్నారు. లేదు ఏం అయిందంటే మాస్టర్ మీరు రావాలి, మీరు మాట్లాడాలి, మీరు ఉండాలి. ఇప్పుడు సపోజ్ మన మీడియానే ఉందండి, ఇప్పుడు ఎవరో వెళ్ళి మాట్లాడుతుంటే మనం ఫోకస్ చేస్తామా? ఒక పెద్ద తలకాయ వస్తేనే, ఒక సెలబ్రిటీ వస్తేనే అక్కడ జరుగుతుంది. సో మాస్టర్తో ఈక్వల్గా ఢీకొనాలి అని అంటే మాస్టర్ కావాలి అని చెప్పేసి ఆయన ప్రోత్సహిస్తున్నారు. కానీ నిజంగా శేఖర్కి కూడా ఇలాంటి అవసరం లేదు, అసలు అవసరమే లేదు శేఖర్కి అయితే. కానీ ఎందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మరి అట్లా లాగుతున్నారో అర్థం కావట్లా. సో చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి మ్యామ్. సో ఆయన వెంటనే స్పందించారు. అంటే ఆయనకు అర్థమైంది ఈ విషయం కొంచెం మీడియా దాకా వెళ్ళింది, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది, పరువు పోకూడదు, ఇండస్ట్రీ పరువు అని చెప్పి వెంటనే పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. ఆ ఇంటర్నల్ మీటింగ్లో ఏం మాట్లాడారు అనేది మీకు ఏమన్నా తెలిస్తే ఇందాక మీరు స్టార్టింగ్ అన్నారు ఏంటంటే జానీ మాస్టర్ ఓపెన్ అయ్యారు కానీ శేఖర్ మాస్టర్ ఏమి ఓపెన్ అవ్వలేదు అని చెప్పేసాను. అంటే అక్కడ జరిగింది ఏంటి అని అంటే వెళ్ళి అడిగాడు అసలు ఏం జరిగింది అంటే, లేదండి మా ఇద్దరికి సంబంధించింది అయితే కాదు ఇష్యూ, జస్ట్ ప్రతి సంస్థలో జరుగుతాయి, మాది ఒక్కటనే కాదు, అన్ని యూనియన్లో ఏదో ఒకటి అవకతవకలు అవుతూనే ఉంటాయి, లోటుపాట్లు ఏదో సమ్ ఉండే ఉంటుంది. సో లోపల ఇంటర్నల్ అండి, అది అనుకోకుండా వేరే వాళ్ళు కొంచెం అది ఇట్లా తీసుకొని ఇట్లా జరిగింది అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు ఏమన్నారంటే, ఇద్దరులో ఎవరో ఒకరు అది తీసుకోవాలిగా బాధ్యత. సో శేఖర్ మాస్టర్ని తీసుకొని చెప్పాలి, జానీ మాస్టర్ని తీసుకొని చెప్పాలి. సో దీంట్లో ఏంటంటే యాక్టివ్గా జానీ మాస్టర్ తీసుకొని దాని గురించి మాట్లాడాడు. శేఖర్ మాస్టర్ చెప్పనంత మాత్రం చిరంజీవి మాటలకి ఎదురు తిరిగి అదే అట్లా ఉన్నాడని కాదు, ఎవరో ఒకరు చెప్తే సరిపోతుంది అన్నట్టుగా ఒకరు తీసుకున్నారు. ఇది కొంచెం అలాగే పోర్ట్రే అవుతుంది. మీరు ఇప్పుడు అన్నారు చూడండి, అంటే చిరంజీవి గారు లాంటి లెజెండ్కి ఇప్పుడు ఆయన గాడ్ ఫాదర్లా బిహేవ్ చేస్తూ ఉన్న వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనిపించలేదు. ఆయన పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత కనీసం దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ట్వీట్ ఒక వీడియో చేయడము, ఒక రెస్పాన్స్ ఒక రిప్లై ఇవ్వలేదు ఆయన నుంచి. ఏం జరిగింది అనేది చేస్తాడేమో నాకు తెలిసి, మేబీ తను ఏదైనా ఒక వీడియో చేసి పెడుతుండొచ్చు, బిజీ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. అండ్ ఇంకొక ఆలోచన వస్తుందంటే వెంటనే జానీ మాస్టర్ స్పందించారు, ఈయన స్పందించలేదు కాబట్టి కొంచెం మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జానీ మాస్టర్ వైపు ఏమైనా మాట్లాడారేమో, శేఖర్ మాస్టర్ అందుకని ఏం రిప్లై ఇవ్వలేదేమో, ఇలాంటి ఆలోచనలు లేదు అసలు అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. కాకపోతే ఇద్దరులో ఎవరు చేస్తారు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళైతే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. సో దాని వల్ల ఎందుకంటే శేఖర్ మాస్టర్ రాలేదేమో చెప్పడానికి, జానీ మాస్టర్ వచ్చేసి చెప్పేశాడు కాబట్టి సరే చెప్పేశాడు అనేసి ఊరుకున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ ఒక బయట ఏదో ఒకటి చేసి పెడితే అయితే బాగానే ఉండదు, చేస్తాడేమో, మేబీ చేస్తుండొచ్చు, కానీ వేరే. సో ఇప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు, మేము అంతా ఒకటే అని ఒక మాట వచ్చింది, అంతా బాగానే ఉంది. లేదు అక్కడ ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇక్కడ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుంటుంటే ఇంకా ఇలా జరగవు. ఎందుకంటే ప్రెస్ మీట్ అయిన తర్వాత, ఇప్పుడు ప్రెస్ మీట్ రోజే కదా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి గొడవ చేశారు కదా, మరి వాళ్ళంతా గొడవ చేసిన వాళ్ళంతా శేఖర్ బ్యాచే కదా, మరి శేఖర్ చెప్పాలిగా ఫోన్ చేసి, ఇప్పుడు వీళ్ళందరికీ ఇట్లా వెళ్ళొచ్చామండి ఇట్లా ఆగండి అని చెప్పుంటే కూడా మరి శేఖర్ మాస్టర్ చెప్పినా కూడా వినకుండా వచ్చారా నాకు తెలియదు. అది ఎట్లా వచ్చారనేది నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ వాళ్ళైతే ఆగట్లేదు, ఇంకా ఆగట్లేదు. అది మరి చిరంజీవి గారికి ఏం గౌరవం ఇచ్చినట్టు అవుతుంది ఒకవేళ? మా తరఫున అయితే ఖచ్చితంగా చిరంజీవి గారికి రెస్పెక్ట్ ఇస్తున్నాము. అసలు ఆయన ఎలా ఇప్పుడు ఏవైతే చెప్పారో జానీ మాస్టర్ దగ్గర అయితే ఏమైతే మాట్లాడారో అవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము పాటిస్తాము. ఆయన మాకు పెద్ద దిక్కుగానే ఉన్నారు చిరంజీవి గారు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేసి మేమైతే ఈ ఇష్యూ బయట ఇంకా తీసుకురావాలి, దీన్ని ఇంకా పెద్దగా చేసుకోవాలైతే మేము అనుకోవడం లేదు, ఇంకా అవతల వైపు వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు ఈ ట్వీట్ కొంచెం కొన్ని రోజులు అదే ఇదంతా ప్యాచ్ వర్కే అంటారా, లోపల డ్యామేజ్ అలాగే ఉందంటారా, జస్ట్ ఒక ప్యాచ్ వర్కే అంటారా? అంతే, ప్యాచ్ వర్కే. అంటే ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారికే మొత్తం ఈ రూట్స్ నుంచి దీన్ని సాల్వ్ చేసే స్ట్రెంత్ లేకపోతే ఇంకెవరు వల్ల సాధ్యమవుతుంది? అది చిరంజీవి గారి దగ్గరికి మొత్తం టాపిక్ వెళ్ళట్లేదు కదా, వీళ్ళు పైన మీరు ఎందుకన్నారు కదా ప్యాచ్ వర్క్ లాగానే చెప్తున్నారు. అక్కడ లోపల ఇంటర్నల్ గా ఏముంది, ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మొన్న దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళారండి, దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతుంది, ఇట్లా ఈ అమౌంట్ డాన్సర్స్కి వెళ్ళట్లేదు సార్, ఇట్లా 2 బిల్స్ పెడుతున్నారు, మీ దగ్గర ఒక బిల్ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు, కష్టం చేసిన వాళ్ళకి వెళ్ళట్లేదు అని వీళ్ళు వెళ్ళి మాట్లాడితే దిల్ రాజు గారి దగ్గరికి ఏం చెప్పారు, సరే సార్ అలాగే సార్ మేము వెళ్ళి మాట్లాడుకుంటాం సార్, మేము క్లియర్ చేసుకుంటాం సార్, అది సార్ అని చెప్తున్నారు. అక్కడ పెద్దవాళ్ళు ఏమంటారు,
అరే చెప్పేసాము వాళ్ళు అయిపోయింది అనుకుంటారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే చెప్పుండొచ్చు కదా, సార్ మేము చూసుకుంటాము అని. తర్వాత దిల్రాజు గారి దగ్గర వాళ్ళు మాట్లాడారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ సేమ్ అదే చేస్తున్నారు. అక్కడ భయపడేట్టు నటిస్తున్నారు, పెద్దవాళ్ళ దగ్గర భయపడేట్టు నటిస్తున్నారు, సరే అంటున్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అక్కడే ఉంటుంది. అది ఈవెన్ నేను విన్నది ఏంటంటే మ్యామ్, ఇప్పుడు బాంబే డాన్సర్లను తీసుకొచ్చినప్పుడు బాంబే డాన్సర్లకి మనకంటే ఎక్కువ వేజెస్ ఇస్తున్నారని చెప్పి, ఇస్తున్నప్పుడు మన వాళ్ళు కొంచెం హర్ట్ అవుతున్నారు అని చెప్పి, ఈవెన్ మన ఉపాధే కోల్పోతున్నాం, దానికి తోడు మనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళని గొప్పగా చూస్తున్నాం అని. లేదు దర్శన్, దీంట్లో నేను ఏమంటున్నానంటే ఆ రైట్స్ మనకి లేవు అంటారు. లేవు ఇప్పుడు, ఎందుకంటే పని ఇచ్చేటోడు ఇష్టం, అది ఎవరికి పని ఇవ్వాలి, ఎవరికి పని ప్రొడ్యూసర్ ఇష్టం. సేమ్ కొరియోగ్రాఫర్ అదే అమౌంట్ వీళ్ళకి కూడా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో అంతే రెమ్యూనరేషన్ వీళ్ళ తరపున కూడా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మనకంటూ ఒక రూల్ ఉంది కదా, చెన్నై ఒక పేమెంట్ ఉంది, మనకు ఒక పేమెంట్ ఉంది. ఇప్పుడు మనకంటే తక్కువ బెంగళూరులో ఉంది, సో ఒక్కొక్క దాంట్లో ఒరిస్సా పోతే ఇంకా తక్కువ ఉంది. సో ఎవరి ప్యాటర్న్ వాళ్ళది, ఎవరిది వాళ్ళది అవే ఉంటుంటది. ఇప్పుడు నువ్వు కొట్లాడినప్పుడు ఒకసారి మేము 2 years అయింది అనుకుంటా, 2 years ఇంకా అప్పుడు జానీ మాస్టర్ ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదు, ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టారు. దిల్ రాజు గారు ఇంకొక ఇట్లా మొత్తం అందరు కలిపి పెట్టినప్పుడు, మన దాంట్లో డాన్సర్స్ ఎందుకు లేరు, ఖచ్చితంగా అవసరం ఉంటే కరెక్ట్ గా లేరు, మీరు ఆడిషన్స్ పెట్టండి, ఇంతమంది మీకు కార్డు ఇవ్వండి, మంచి అమ్మాయిలను తీసుకురండి, మంచి అబ్బాయిలను తీసుకురండి, మన బాంబే వాళ్ళకి ఎందుకు ఇస్తాం, మనకే ఇద్దాం ఆయన చెప్పింది ఇదే మాట. దిల్ రాజు గారు ఏమన్నారంటే, బాంబే వాళ్ళు మనకు వద్దు, ఎందుకంటే మళ్ళీ హోటల్కి ఇవ్వాలి, వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఇవ్వాలి, ఇవన్నీ మిగులుతాయి కదా, మన వాళ్ళు బతుకుతారు, మన వాళ్ళు అలా రెడీ చేయండి, మన వాళ్ళు అలా చూడండి అని దిల్ రాజు గారు 2 years బ్యాక్ చెప్పారు. మరి ఏది అక్కడ సరే అన్నారు, చప్పట్లు కొట్టారు, వచ్చారు. మరి ఇక్కడ ఎక్కడ పెట్టారు, ఆడిషన్స్ పెట్టారా? ఇప్పుడు కార్డు ఉంది, ఇప్పుడు అమ్మాయిలకి ఏంటంటే పేమెంట్ సాంగ్ లో కట్ చేసుకోవచ్చు అని చెప్పి, మీరు అది బయట మాట్లాడండి, పెట్టండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి, మేము ఆడిషన్స్ పెడుతున్నాం, మీరు రండి, ఏమైనా ఊర్లో ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పేసి కండక్ట్ చేయండి. దాంట్లో 100 మంది 200 మందిని పెట్టండి. ఇక్కడ కరెక్ట్ గా ఉన్న వాళ్ళని ఉంటే మనకు కాకుండా వాళ్ళకి ఎందుకు వెళ్తుందండి వర్క్? బాంబే వాళ్ళు కావాలని మనకేం లేదు, మన వాళ్ళ దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇదే మాట, నాకు రేపు 50 మంది గర్ల్స్ కావాలి, ఏర్పాటు చేయండి. మా వాళ్ళ దాంట్లోంచి ఏరండి, కాబట్టి బయట నుంచి తీసుకురండి, 50 మంది గర్ల్స్ నాకు రేపే కావాలి, ఇవ్వండి. సో అప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా ఉండి అవతల అడగాలి. ఇప్పుడు నేను బాగా కొరియోగ్రాఫీ డాన్స్ చేయగలిగినప్పుడు వెళ్ళి నేను సాంగ్ అడగాలి. నాకు ఏబీసీలో రానప్పుడు పోయి అక్కడ నాకు వెళ్ళి నాకు సాంగ్ ఇవ్వండి అంటే ఎట్లా ఉంటుంది? సో మన దగ్గర లేరు, రిక్వైర్మెంట్ లేదు. మన దగ్గర రిక్వైర్మెంట్ ఉన్న తర్వాత సార్ మా దగ్గర ఉన్నారు, మీరు వాళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్పి మాట్లాడండి. దానికి ముందు నేనే ఉంటాను. ఏ ఫైట్ అయినా, ఎక్కడ గొడవ అయినా, ధర్నాలు అయినా సరే, కూర్చొని నిరాదీస్తే సరే నేను చేస్తా కావాలంటే. కానీ మన దగ్గర ఉండాలి, మన దగ్గర డాన్సర్స్ ఉండాలి, ఉన్నప్పుడు మనం ఫైట్ చేయాలి. ఓకే. అండ్ మెంబర్షిప్, కొత్త మెంబర్షిప్ ఎవరైనా వస్తుంటే పార్షియాలిటీ చూపిస్తున్నారు అనే అదొక అభియోగం ఉంది. అది ఎక్కడైనా ఉంటుంది, కామన్ ఆఫీస్లలో కూడా ఉంటుంది, బయట అయినా ఉంటుంది. పార్షియాలిటీ అంటూ ఏముండదు, కొంచెం సీనియారిటీ. కాలేజ్లలో ర్యాగింగ్ జరగట్లేదా? కొత్త ఇప్పుడు అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, మన యూనియన్ కంటే ముందు నుంచి కూడా కాలేజీలలో కానీ దేంట్లో అయినా కానీ పాత కొత్త అన్నప్పుడు చిన్నది ఉంటుంది, తర్వాత వాళ్ళే కలిసిపోతారు. జస్ట్ 6 months అనేది కామన్ ఎక్కడైనా సరే. నెక్స్ట్ నిన్న కూడా చెప్పాను అనుకుంటాను, కార్డు విషయంలో కొత్త ఎవరికి ఇవ్వడం లేదు, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లాంటిది ఏం లేదు. అంటే ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక 1 year టైమా, ఈ టైంలో ఆడిషన్స్ పెట్టేసి ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. కానీ మా దాంట్లో కార్డ్స్ ఇవ్వట్లేదు అనేది మాత్రం వాస్తవం. ఇంకోవైపు కార్డు ఇచ్చినందుకు అని రీజన్ మీరు అన్నారు, చాలా మంది చెప్పారు. సందీప్ మాస్టర్కి కార్డు ఇస్తే ఎవరికి నష్టం జరుగుతుంది, ఏమవుతుంది? నష్టం అంటే ఇప్పుడు మా కొరియోగ్రాఫర్స్ మీటింగ్లో జరుగుతున్నప్పుడు ఏమంటారంటే, కొత్త మాస్టర్స్ వస్తే పాత మాస్టర్స్కి వర్క్ రాదు కదా, ఓకే, పాత మాస్టర్స్ కూడా ఉన్నారు కదా అని అంటారు. నేనేం వాదిస్తానంటే, అది కొత్త కాదు, పాత కాదు, ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళకి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, టాలెంట్ తక్కువ చేయడం అని కాదు, ఇంకా అసలు తోపు డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, తోపు అంటే ఇంకా అసలు ఇంకా అట్లున్నారు. కానీ ఇండస్ట్రీలో, మెయిన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఏదున్నా సరేనండి, నిజం చెప్తున్నాను. గొప్ప గొప్ప అందగత్తలు ఉన్నారు, హీరోయిన్లు అవ్వట్లేదు, హీరో పర్సనాలిటీస్ ఉన్నారు, వాళ్ళు అవ్వట్లేదు. సో ఏదైనా సరే, మా ఫీల్డ్ అయినా సరే ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి. అండ్ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద లీడింగ్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎవరొక పెద్ద హీరోల నుంచి సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎదుగుతున్నారు. టాలెంట్ కంటే ఎక్కువ ఇక్కడ సపోర్ట్, కమ్యూనికేషను, నెట్వర్క్, ఇదే మెయిన్ పాయింట్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈవెన్ ఆటా సందీప్ కార్డు విషయంలో కూడా చిరంజీవి గారు సపోర్ట్ చేయడం వల్ల వచ్చింది అని చెప్పి కొంతమంది అన్నారు. వీటిలో ఏమన్నా వాస్తవాలు? లేదు, అది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆటా సందీప్ వాళ్ళ విషయం అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఎవరిదో ఒకళ్ళ సపోర్ట్ అంటే, ఒక హీరో ఎన్ని సినిమాలు వస్తాయండి సంవత్సరంలో?
సంవత్సరంలో పెద్ద పెద్ద హీరోలు అయితే చాలా తక్కువ వస్తాయి. చిన్న చిన్న హీరోల నుంచే కదా మనకి, సారీ చిన్న మీన్స్ హీరో చిన్న లో బడ్జెట్ మూవీస్, స్మాల్ స్కేల్ అంతే, లో బడ్జెట్ మూవీ అంతే, పెద్ద చిన్న కాదు. సో దీంట్లో ఎప్పుడో ఒకసారి వచ్చే దానికి వాళ్ళు ఒకరిని నమ్ముకొని కూర్చుంటే అవ్వదు కదా. వాళ్ళు కూడా చూస్తారు, కొత్త వాళ్ళు ఎవరిని ఉన్నా తీసుకుంటారు, ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది హీరోలు ఉంటారు అలా రాబట్టే కదా ఒకరిపై ఒకరు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు భాను మొన్న వచ్చాడు, అంతకు ముందుకు జానీ మాస్టర్ కానీ ఎవరికైనా తెలుసా, శేఖర్ మాస్టర్ కానీ, మిగతా ఏంటంటే అంతకుముందు వేరే మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు తారా మాస్టర్, చెన్నై మాస్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, స్వర్ణ మేడం కానీ, మిగతా వాళ్ళందరూ అక్కడ వచ్చి ప్రభుదేవ వాళ్ళు, సుందరంగా, వీళ్ళందరూ కూడా, లారెన్స్ మాస్టర్ కానీ, కొత్త నీరు పాత నీరు. ఆ తర్వాత మనోళ్ళు వచ్చారు, మనోళ్ళ తర్వాత వచ్చే యూత్ వస్తారు. ఎవరైనా సరే అవకాశాలు ఇవ్వడానికి హీరోలు కొత్త ధనానికి మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఇదైతే వాస్తవం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన వర్క్ తీసుకెళ్లి సిడీ ఇవ్వండి, అక్కడ మీరు పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ఇవ్వండి, అక్కడ మీరు చేసిన సాంగ్ కొరియోగ్రఫీ ఏదైతే ఉందో కంపెనీస్కి వెళ్ళి ఇవ్వండి. వాళ్ళు చూసిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటాడు హీరో ఏమనుకుంటారు, అరే ఈ అబ్బాయి కొత్త చేస్తున్నాడు బాగుంది, మనకి ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుని ఫోన్ చేసి పిలిపించుకుంటారు కదా. అంతేగాని సపోర్ట్ ఉంటే అంటే అభిమానం ఉండి వీళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ సపోర్ట్ చేసి పైకి లేపుతారు దింపుతారు అంటే లేదు. ఓకే, సో మీరు అన్నారు ఒక మాట, ఇప్పుడు ఎవరినైనా ఈవెన్ కొత్త నీరు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని. బట్ ఇక్కడ మన యూనియన్లో రూల్స్ మాత్రం షోస్ చేసే వాళ్ళకి కార్డు ఇవ్వద్దు అని చెప్పి ఉందని నేను విన్నాను, నిజమేనండి? లేదండి, షోస్ చేసే వాళ్ళకి, డీ షో చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కార్డులు ఇవ్వరు. లేదు అంతే, అది చెప్తున్నాను. ఎవరో కానీ బయట ఇవన్నీ మాట్లాడుతున్నారు, డీ షో చేసే వాళ్ళకి ఇవ్వకూడదు, వేరే షో చేసే వాళ్ళకి ఇవ్వకూడదు అని అయితే లేదు దాంట్లో. కాకపోతే మీకు చెప్పాను కదా ఇంతకుముందు కూడా, మాకు జనరల్ బాడీ ఆమోదం ఉంటుంది, మాస్టర్స్కి ఎన్ని కార్డు ఇవ్వాలి, డాన్సర్స్కి ఎన్ని కార్డు ఇవ్వాలి, ఇన్ని ఇయర్స్. ఎందుకంటే మేము మా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని, కొత్త వాళ్ళు వస్తే పాపం ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నారు కదా, వీళ్ళ వర్క్ పోతుంది అని మేము పెట్టుకున్న రూల్స్ తప్పితే ఇది బయట ఇవ్వకూడదు అట్లా ఇట్లా అని అయితే రూల్స్ లేదు. మాస్టర్స్కి ఎవరికైనా ఇస్తున్నారు, ఇప్పుడు ఎవరైనా తీసుకున్నా కూడా తీసుకోవచ్చు కార్డు ఏమీ లేదు. సో జానీ మాస్టర్ లాస్ట్ టైం జానీ మాస్టర్ కేసు వచ్చి పెద్ద సంచలనం అయింది. కాకపోతే చాలా కేసెస్ ఇలా వచ్చినా కూడా బయట పరువు పోద్ది అని చెప్పి లోపలే సార్ట్అవుట్ చేసుకుంటారు అని చెప్పి నేను విన్నాను. అండ్ ఇప్పుడు ఒకవేళ సుమలత గారు విషయానికి వస్తే, సుమలత గారు బీయింగ్ ఏ లేడీ, బీయింగ్ ఏ ఉమెన్, ఆవిడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉమెన్ కోసం, ఉమెన్ రక్షణ కోసం? ఏమైనా సెపరేట్ వింగ్ క్రియేట్ చేశారా? ఏమైనా కొంచెం వాటిని వెలికి తీయడానికి ట్రై చేస్తున్నారా? అలాంటి విషయాల్లో స్ట్రాంగ్ ఏమైనా నిలబడుతున్నారా? ఇప్పుడు ఎందుకంటే నేను కూడా అంటున్నాను, మహిళగా చెప్తున్నాను ఏంటంటే, ఆ అమ్మాయి మంచి వర్క్ చేస్తుంది, ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంతకు ముందుకు ఎవరన్నా ఉన్నా కూడా చెప్పాలి అనుకుంటే మాకు ఇబ్బందికరంగా ఉండేది, మాకు గర్ల్స్ ప్రాబ్లమే ఉండొచ్చు ఏదన్నా. ఇప్పుడు లేడీ కాబట్టి వెళ్ళి మాకు ఇది ప్రాబ్లం ఉందని ఓపెన్ గా చెప్పుకోవచ్చు, అబ్బాయిలకి చెప్పుకోలేము. సో కొన్ని కంప్లైంట్స్ కూడా అమ్మాయి దృష్టికి వచ్చాయి. సో వాటి గురించి కూడా ఏంటంటే కూర్చొని ఆ అమ్మాయి కూడా చెప్పడం, అక్క లోపల మన సంస్థ మనమే మాట్లాడుకుందాం, లోపల ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా ఒక 10 మంది అమ్మాయి ఒక టీం పెట్టేసి చేసే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కదండి వచ్చింది. కొన్ని ఇంకా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత ఈ అమౌంట్ విషయాలు ఉన్నాయి, తర్వాత వర్క్ రొటేషన్. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఈ సాంగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో సాంగ్ కూడా అమ్మాయి కాకుండా వర్క్ లేని అమ్మాయి ఎవరున్నారు, అలా మాకు రొటేషన్ ఉంటుంది అనమాట. రొటేషన్ సిస్టమ్ మళ్ళీ బాగా చేసుకొని అందరికి వర్క్ రావాలి, లేదా ప్రాక్టీస్ చేసుకొని అక్కడ హాల్ ఉంది కదా, ఎవరికి ప్రాక్టీస్ చేస్తుంటే ఫిట్నెస్ బాగుంటుంది. సో ఇట్లా కొన్ని ఆలోచనలు అమ్మాయికి ఉన్నాయి, అవన్నీ చేయనివ్వాలి కదా. చేయనివ్వకుండానే ఇక్కడేదో జరుగుతుంటే ఇక్కడేదో మాట్లాడేసి వాంటెడ్లీ అక్కడికి వచ్చి, అంటే అక్కడ పబ్లిసిటీ చేయడం తప్పితే సమస్య తీర్చుకునేలాగైతే ఏం కనిపిస్తుంది. అలాంటి సమస్యల మీద కూడా ఆవిడ స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు, స్ట్రాంగ్ గా నిలబడుతుంది అమ్మాయి. హెరాస్మెంట్ లాంటివి అవి దృష్టికి వచ్చాయంట. హెరాస్మెంట్ ఇప్పుడు అమ్మాయికి వర్క్ ప్లేస్ లో కానివ్వండి, మిగతా ఏది ఉన్నా కూడా వాట్ ఇఫ్ రుజువైతే ఏం చేస్తారు? అంటే మన పరువే పోద్దని చెప్పి ఇంటర్నల్ గానే సార్ట్ అవుట్ చేసుకుంటారా? అమ్మాయి ఏం కోరుకుంటుందో చూస్తాం కదండి ఫస్ట్. ఇప్పుడు ఏవైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళకి ఏం కావాలి అనేది చూస్తాం కదా. సో ఏంటి మ్యామ్, దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి? ఎలా ఇప్పుడు ఏమన్నా ఒకవేళ ఇప్పుడున్న పైన ఉన్న కార్యవర్గం మారాలని కోరుకుంటున్నారా? మారితే ఏమన్నా మార్పు వస్తుందా? ఇప్పుడు వాళ్ళు వాంటెడ్లీ బాడీ డిజాల్వ్ చేసేసి మళ్ళీ కొత్త ఎన్నికలు పెట్టుకొని మళ్ళీ కొత్తగా వచ్చి కూర్చుందామని అనుకున్నారు. ఇప్పుడు పోయినసారి 1 year అట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 1 సంవత్సరం ఇలా సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి పోతూ ఉంటే మాకు వర్క్స్ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది యూనియన్ అనేది? సో అదంతా రాంగ్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేయమన్నాడని మీరు చేశారు, రేపు ఇంకోటి చేయమన్నారు, ఇలా చేశారు. ఇవన్నీ కాదు, ఎవరికైనా సొంత ఆలోచన ఉండాలి. నీకు ఏ ప్రాబ్లం ఉందో నువ్వు ఫైట్ చేయి అక్కడ వెళ్ళి. ఇప్పుడు ప్రెసిడెంట్ గారిని వెళ్ళేసి నేను ఆమె చెప్పినట్టే రూల్ పాటించాలి అనట్లేదు. ప్రెసిడెంట్ గారిని వెళ్ళి నిలదీయండి, మా విషయంలో మీకు మీరు ఇలా ఎందుకు చేశారు, మాకు ఎందుకు ఇలా అయ్యింది, మాకు ఈ విషయంలో ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ విషయంలో మాకు ఇది ఉంది అని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడేసి చేసుకోవాలి. కానీ బయటకు వచ్చేసి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుకొని అల్లరి చేసుకోవడము అక్కడ ఎందుకంటే
ఆస్తి తగాదాలు కాదు, భూ తగాదాలు కాదు, మీరేమి ఇంట్లో ఏమంటారు గట్టు పంచాయతీ అట్లాంటిదంతా ఏమీ లేదు. మనమంతా మెంబర్స్. ఇవాళ సుమలత ఉంటుంది, రేపు ఇంకొకరు ఉంటారు, ఎల్లుండి ఇంకొకరు ఉంటారు. అలాగే కమిటీ మీరు ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు, సెక్రటరీ ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొకరు పోవచ్చు. వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు. మా సంస్థ ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే సమస్యని సమస్యలాగానే చూడండి. ఎవరైనా సరే సమస్యని సమస్యలాగా చూడండి, కానీ పర్సనల్గా వెళ్ళొద్దు. పర్సనల్గా ఇప్పుడు ఏమంటున్నాను, ఇంత ముందుకు ప్రకాష్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వి జోసెఫ్ ఏం మంచి చేశాడు, ఏం చెడు చేశాడు, సుమలత ఏం మంచి చేసింది, చెడు చేసింది. అంత ముందుకు శేఖర్ అంటే ఆటో శేఖర్ అంటారు, ఆయన ఉన్నాడు, మన శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారు ఉన్నారు. సో వీళ్ళు మంచి ఏంటి చెడు ఏంటి మాట్లాడండి, పర్సనల్స్కి వెళ్ళొద్దంట. ప్రకాష్ ఎలాంటి వాడైతే మీకెందుకు, సుమలత ఎలాంటిదైతే మీకెందుకు, జానీ మాస్టర్ పెళ్ళాం అయితే మీకెందుకు, కాకపోతే మీకెందుకు. అక్కడ జస్ట్ అదే మాట్లాడండి. ఏదైతే సమస్య ఉందో సమస్య మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంది. ఫస్ట్ మెయిన్ మా యూనియన్లో ఉన్న దరిద్రం అదొకటే, ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోతారు. లేదు నేను టీము, ఆయన ఏం చేసినా తప్పే పెట్టాలా, ఆయన ఏం చేసినా మనం ఏదో ఒకటి డైలాగ్ వేయాలా, ఏం మాట్లాడినా ఏదో ఒకటి చెయ్యాలా అనేది చూస్తున్నారు తప్పితే ఇలా కాదు. పర్సనల్స్ పక్కన పెట్టుకోండి. మీకు చుట్టమైతే ఇంటికి వెళ్ళి 10 సార్లు తిని వెళ్ళేసి రండి. కానీ ఇక్కడ మటుకు పోస్ట్లో ఉన్నప్పుడు పోస్టులను చూడండి. ఎందుకంటే మనం ఓట్లేస్తే గెలిచారు వాళ్ళు, మనకు పని చేయించుకునే హక్కు ఉంది అక్కడ వాళ్ళకి. మన ఓట్లేసి మనం నిలబెట్టుకున్నాం వాళ్ళని. ఇప్పుడు ఈ సెక్రటరీ గారి మిగతా శాలరీస్ అంటే మీ డబ్బులే శాలరీస్ వెళ్తున్నాయి వాళ్ళకి. సో అట్లాంటి పని చేయించుకోండి. అంతేగాని అక్కడ గెలిచినంత మాత్రం మేము రాజులము, మేము ఇంకొకటి అని అంటే చెల్లదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు మార్పు రావాలి. మా దాంట్లో మార్పు వచ్చేస్తే ఎప్పటికీ ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు అందించినందుకు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.